హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విజయస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన పచ్చడి చూద్దాం. అదేంటంటే చింతాకు పచ్చడి. కొన్ని ప్రాంతాల్లో చింత చిగురు అని కూడా అంటారండి దీన్ని. ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని పచ్చడికి తాలింపు వేసుకుందాం. పచ్చడి తాలింపు అని తెలిసిందే కదా మీకు. చెంచాడు మెంతులు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, చెంచాడు పచ్చనిపప్పు, చెంచాడు చాయ్ మినపప్పు. దాంతోపాటుగా ఒక 50 గ్రాముల వేరుశనగ గుళ్ళు పల్లీలు అవి కూడా వేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా మొత్తం అటు ఇటు కలపండి. అన్నీ వేగేంత వరకు, సమానంగా వేగేంత వరకు అనమాట. చక్కగా వేగిన తర్వాత చూడండి, వేగినాయి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయండి. 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసిన తర్వాత అటు ఇటు బాగా కలపండి, మొత్తం కలిసేట్టు, అన్నీ ఒకే రకంగా వేగేట్టు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు ఇంగువ వేయండి. ఇంగువ వేసుకుని మొత్తం అటు ఇటు బాగా కలపండి. మళ్ళీ చక్కగా మొత్తం కలుపుకొని ఇక మొత్తం అన్నీ వేగిపోయినాయి అనుకున్న తర్వాత పొయ్యి కట్టేసి చక్కగా మొత్తం తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మళ్ళీ వెలిగించుకుని అదే గిన్నెలో చెంచాడు నూనె వేసుకోండి. వేసుకుని ఏం చేస్తారంటే మన దగ్గర శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, మొత్తం వేసేయండి. చింత చిగురు మొత్తం వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. చక్కగా అటు ఇటు బాగా కలపండి. మొత్తం చింత చిగురు చక్కగా వేగేంత వరకు. ఓ పావు చెంచాడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక 1/2 చెంచాడు వేసి బాగా కలపండి. ఆ చింత చిగురు, ఈ ఉప్పు, పసుపు, ఆ నూనె అన్నీ చక్కగా అంతా కలిసేటట్టుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న గోళికాయ అంత చింతపండు కూడా వేయండి. చింతపండు ఎందుకంటే చింత చిగురులో ఈ కాడలు ఉంటాయి కదా, అవి మనం ఎంత తీసినా కొన్ని ఉంటాయి, అవి కొంత వగరగా ఉంటాయి. వాటన్నిటికీ చక్కగా రుచిని కాంపెన్సేట్ చేయడానికి కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది రుచి, లేదంటే వగరు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చక్కగా చింతపండు కూడా వేసి మొత్తం మిశ్రమం బాగా వేగింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి కట్టేసి చక్కగా అదంతా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఆ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ, తాలింపు, ఈ వేరుశనగ గుళ్ళు, పల్లీలు మిశ్రమం మొత్తం వేసేయండి. వేసేసి ఒకసారి మిక్సీలో చక్కగా పట్టుకోండి. 70-80% నలిగి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చింత చిగురు మొత్తం వేసేసుకోండి. చింత చిగురు మొత్తం వేసేసుకొని చక్కగా మెత్తగా పట్టేసుకోండి. చూసారా, ఇలాగన్నమాట. అంతే, అద్భుతమైన చింత చిగురు పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు చింత చిగురు పప్పు ఇలా కాకుండా ఇలా చేసుకోండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.